చూస్తున్నాం రోజు రోజుకి మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. వరుసగా భార్యాభర్తల మధ్య అనుమానాలు ఏకంగా వారిని బలి తీసుకునే వరకు దారితీస్తున్నాయి. హనీమూన్ల పేరిట ఈ మధ్య కాలంలో భార్యలు ఏకంగా భర్తల్ని హతమారుస్తూ ఉన్నారు. ఆ తర్వాత భార్యలు కూడా బహుశా భర్తల అడుగుజాడల్లో వెళ్ళాలనుకున్నారేమో, కానీ వారు కూడా రకరకాల కారణాల చేత పిల్లల్ని చంపేస్తున్నారు, భర్తల్ని కూడా హతమారుస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నిజంగా చెప్పడానికి కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా పిల్లల్ని చంపి ఎప్పుడో పాతకాలంలో వాళ్ళు చదువుకునే సమయానికి పరిచయమైన వ్యక్తులతో పరారైపోవడానికి వాళ్ళతో పరిచయాన్ని కాస్త ప్రేమగా మార్చుకొని కడుపు తెంచుకొని పుట్టిన పిల్లల్ని కూడా నవమాసాలు మోసి కని పెంచి కొంత పెద్దవారైన తర్వాత 10 ఏళ్ల అబ్బాయిని, 5 ఏళ్ల అమ్మాయిని, 4 ఏళ్ల అమ్మాయిని, చిన్న చిన్న పిల్లల్ని కూడా విషం ఇచ్చి వారికి అన్నం తినిపించి వారిని చంపేసి ఆ తర్వాత ప్రియుడితో పరారైపోతున్నారు. ఎంతలా మారిపోయిందంటే సోషల్ మీడియా యుగంలో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక ప్రియుడితో వెళ్ళడానికి తన ప్రియుడు వయసు ఉన్నటువంటి ఒక పిల్లలున్నటువంటి ఆ తల్లి కూడా ప్రియుడి దగ్గరికి వెళ్ళిపోవడం, తర్వాత అక్కడ జరిగిన గొడవల కారణంగా ఇద్దరు మరణించడం, ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా కోకొల్లగా జరుగుతున్నాయి. కొన్ని ఉదాహరణలు ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఈ ప్రబోధారకురాలు, నేను ఈ మాట అంటున్నందుకు బహుశా కొంతమంది మహిళలకు ఇబ్బంది కలిగించవచ్చు, కానీ ఇక్కడ సోనం కనిపిస్తోంది కదా, ఈమె మేఘాలయలో రాజా రఘువంశీ అనేటువంటి ఒక యువకుడిని పెళ్లి చేసుకొని హనీమూన్ కోసం ఏర్పాట్లు చేసి అంతా తానే ఫిక్స్ చేసి ఏకంగా తన భర్త ఏ బట్టలు వేసుకోవాలో, ఏ రంగు కలర్ బట్ట వేసుకోవాలో, బొంటిపై బంగారు ఆభరణాలు ఏ రకంగా ధరలించాలో మొత్తం డిసైడ్ చేసింది. పాపం అమాయకుడు ఏం చేయాలో తెలీదు. భార్య కొత్తగా పెళ్ళయింది, వినాలి కదా, విన్నాడు. తర్వాత ఇంకో ఈ ఉడతలు బట్టే మొహం చూస్తారు కదా, వీడిని చూసి వీడి కోసం, వీడు ప్రియుడట అమ్మాయికి, వీడి కోసం అని చెప్పి భర్తను చంపేసింది. ఇక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి కాస్త మేఘాలయ తీసుకుపోయి మేఘాలయలో భర్తను చంపేసి ఏం తెలియని నంగనాచిలాగా మళ్ళీ వెళ్ళిపోయి నన్ను ఎవరో చంపేశారని చేశారన్నట్టుగా నటించింది. ఆఖరికి వస్తే పోలీసులు ఛేదించి అసలు విషయం బయటపెట్టారు. భర్తని ప్రియుడి కోసం ప్రియుడికి సుపారీ ఇచ్చి భర్తను చంపించింది. ఇటువంటి సేమ్ యాజ్ ఈజ్ ఘటన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య చోటు చేసుకుంది. అబ్బాయిది గద్వాల్ జోగులాంబ గద్వాల్ జిల్లా. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోటోలో, ఆయన పేరే తేజస్వర్, ఒక సర్వేయర్, లైసెన్స్డ్ సర్వేయర్. అమ్మాయి పేరు ఐశ్వర్య, కర్నూలు జిల్లా. సో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఐశ్వర్యకి ఇక్కడ తేజస్వర్కి మధ్య కొన్ని రోజుల క్రితం వివాహం నిశ్చయమైంది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అది కాస్త ఫుల్ స్టాప్ పడింది. మధ్యలో ఇద్దరి మధ్య పరిచయం అప్పుడు నిశ్చయమైంది కదా, ఆ పరిచయం కాస్త కొన్ని రోజుల తర్వాత ప్రేమగా మారింది. ఇక ట్విస్ట్ ఏంటంటే నిజంగా దండం పెట్టాల మహిళలకి. నేను ఎందుకు ఇక్కడ దండం పెడుతున్నానంటే, దుర్మార్గం ఎంత నీచంగా తయారైపోయిందంటే, తల్లి కూతురు ఇద్దరికి ఒకటే అక్రమ సంబంధం అట. ఐశ్వర్య తల్లికి ఇద్దరికి కూడా ఒకటే వ్యక్తి అక్రమ సంబంధం అట. వాడు బ్యాంక్ మేనేజర్ అట. సో వాడితో అక్రమ సంబంధంలో భాగంగా భర్తని అత్త బిడ్డ అంటే అత్త భార్య ఇద్దరు కలిసి భర్తను చంపేశారు ఆ ఒక బ్యాంక్ మేనేజర్ కోసం. తల్లి కూతురు ఇద్దరికి ఒకే దగ్గర అక్రమ సంబంధం, ఒకే వ్యక్తి అంటే తలుచుకోవడానికే ఇబ్బందికరంగా ఉంది. చాలా దుర్మార్గం ఇది. మా మహాతల్లకి ఏ దండం పెడితే తగ్గిపోతుంది చెప్పండి, సరిపోతుంది చెప్పండి. సో ప్రస్తుతం ఇవన్నీ అంశాల గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా డాక్టర్ ఇండ్ల సుబ్బరామరెడ్డి గారు. సో ప్రస్తుతం మనతో పాటుగా ఆర్టీవీ లైవ్లో జాయిన్ అయ్యారు, సైకియాట్రిస్ట్ ఆయన. ఎస్, ఎలా చెప్తారు డాక్టర్ గారు, ఈ వరుస ఘటనలు మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది బహుశా. మేఘాలయలో సోనం అనే అమ్మాయి, కర్నూలులో ఐశ్వర్య అనే అమ్మాయి, మొన్న మధ్య సంగారెడ్డిలో లక్ష్మీ బహుశా ఆమె పేరు, ఏకంగా 3 పిల్లల్ని చంపి తనకి ఎప్పుడో ఒక 20 ఏళ్ల క్రితం 10th క్లాస్లో ఒక అబ్బాయి పరిచయం అయితే ఆయనతో పాటు ప్రేమాయణం ఉందట. గెట్ టుగెదర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయనతో పరిచయం కాస్త మళ్ళీ తన భర్తని పిల్లల్ని 3 పిల్లల్ని చంపేసింది. ఇటువంటి వరుస ఘటనల్లో ఉదాహరణకి మనం సోనం ఘటనే తీసుకుందాం, లేకపోతే ఐశ్వర్య ఘటనే తీసుకుందాం. నిజంగా నెల రోజులు కాకమునిపే భర్తను చంపేయాలని ఆలోచన వచ్చింది. ఏంటి వీళ్ళ ఆలోచన తీరు ఎలా ఉంటుంది? మనోజ్ గారు, నిజంగా ఇలాంటి ఘటనలు గతంలో చాలా చాలా అరుదుగా చూసేవాళ్ళం కొన్ని సంవత్సరాల క్రితం. కానీ ఇటీవల కాలంలో మీరు అన్నట్టు ఇవి చాలా ఫ్రీక్వెంట్ గా అయిపోయాయి. అంటే ఇది అన్కామన్ కాదు, చాలా కామన్ అనిపిస్తా ఉంది. మీరు చెప్పిన సోనం విషయం కానీ, లేదా ఐశ్వర్య విషయం కానీ, ఇంకోటి కానీ, అంటే బేసిక్ ఏంటంటే ఇంత ముందులాగా కుటుంబంలో ఒక విలువలు, ఒక సాంప్రదాయము, ఒక ఎథిక్స్, మారల్స్ ఇవన్నీ కూడా కుటుంబాల్లో బాగా తగ్గిపోతున్నాయి. దీనికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే తల్లిదండ్రుల బ్రాటప్ అనే చెప్పాలి. అంటే ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద హోమ్. అంటే ఇంట్లో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంచే పద్ధతిలో కానీ, అతి గారాభం చేయడం కానీ, లేదా విచ్చలవిడిగా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ, వాళ్ళకు స్వేచ్ఛ కొంతవరకు ఇవ్వడం మంచిదే, కానీ ఇంటి మీద స్వేచ్ఛ ఇవ్వడం కానీ, వాళ్ళు అడిగిందల్లా వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చడం కానీ,
ఇవన్నీ చేసినప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ పేరెంటల్ సూపర్విజన్ లేకపోవడం. అంటే మనం పిల్లలకు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన లగ్జరీస్ అన్ని కంఫర్ట్స్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ వాళ్ళ నడవడిక ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ స్నేహితాలు ఎలా ఉంటున్నాయి, వాళ్ళు ఖాళీ టైంలో ఏం చేస్తున్నారు, వాళ్ళ సెల్ ఫోన్ లో ఏం చూస్తున్నారు, వాళ్ళు ఒంటరిగా వాళ్ళ నైట్ బెడ్రూమ్ లో వాళ్ళు ఏ విధంగా ఎవరితో చాట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా తగ్గిపోయాయి. ఎందుకు? పేరెంట్స్ ఇద్దరు బిజీ అయిపోయారు. ఇద్దరు సంపాదన కోసం మమ్మీ డాడీ ఇద్దరు పనిచేస్తుంటారు, వాళ్ళకి టైం ఉండదు, ఎప్పుడో సాయంత్రం లేట్ ఈవినింగ్ వస్తారు, పిల్లలు మా నాన్న వాళ్ళని వదిలేస్తారు. కాబట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేసేది లేదు, సూపర్విజన్ కూడా తగ్గిపోయింది. ఒకప్పుడు ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. అంటే అమ్మ నాన్న, తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ ఇలాంటి వాళ్ళు ఉండి, ఒకవేళ వీళ్ళు కాకపోతే తల్లిదండ్రులు కాకపోయినా వాళ్ళు కొంచెం వాళ్ళు కన్నేసి పెట్టి వాళ్ళకి మంచి చెడు చెప్పడం, కొంచెం మంచి సందేశం ఇవ్వడం, కథలు ఇవ్వడం, అన్ని పోయినాయి ఇప్పుడు. పెంపకమే కొంత ప్రాబ్లం అంటున్నారు. సరే, ఫర్ ఇన్స్టాన్స్ మనం నిజంగా పెంపకమే కారణం అనుకుంటే, వాళ్ళకు మెచ్యూరిటీ పీరియడ్ వచ్చిన తర్వాతే కదా వాళ్ళకు కొంత ఆలోచించే శక్తి వచ్చి, ఆలోచన అన్ని రకాలుగా ఉండి, జీవితం అంటే ఏంటి, బంధువు అంటే ఏంటి, బంధుత్వం అంటే ఏంటి, పెళ్లి అంటే ఒక ఆలోచన వచ్చిన తర్వాతే కదా వివాహాలు జరిగేది. అయినా కూడా అంటే చిన్నప్పటి నుంచి డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ వికాసం అనే దానికి మొక్క ఇవ్వంగనిది మాన ఇవ్వంగది కదా అని విత్తనం ఏర్పడినప్పుడే వాళ్ళల్లో అలా అలా తయారవుతూ వచ్చి 18 years 20 years వచ్చేటికి వాళ్ళలో ఒక పూర్తి మనస్తత్వం కానీ, వ్యక్తిత్వం కానీ, పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుంది. ఈ డెవలప్మెంట్ స్టేజ్ లో సరైన 20-30 ఏళ్ల తర్వాత ఆల్రెడీ ఫిక్స్ అప్ అయిపోతుంది. కానీ బిట్వీన్ ది ఏజెస్ ఆఫ్ 10, 15, 18, 20 దిస్ ఇస్ వెరీ క్రూషియల్ పీరియడ్. ఈ టైంలో తల్లిదండ్రులు పిల్లలకు పట్టించుకోకుండా, అంటే ముఖ్యంగా 9th class, 10th class, +2, డిగ్రీ, ఇట్స్ వెరీ క్రూషియల్ పీరియడ్ ఫర్ ఎనీ చిల్డ్రన్. ఆ టైంలో మనం వాళ్ళని సరిగా పట్టించుకోకపోతే అప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో తర్వాత అది వాళ్ళ భవిష్యత్ జీవితం పైన రిఫ్లెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. డెవలప్మెంట్ అయితే అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ అడుగుతుంది ఒకటే, నేను వాళ్ళకి అంతా మెచ్యూరిటీ వచ్చి వాళ్ళకు ఒక ఏజ్ పీరియడ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ అంటే ఏంటి అన్ని రకాల అవగాహన వచ్చిన తర్వాత వివాహం చేస్తున్నారు తల్లిదండ్రులు. గతంలో లాగా చిన్న వయసులో పెళ్లి ఏం చేసుకోవట్లేదు, ఆల్మోస్ట్ 30 ఏళ్ళు 25 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్లిళ్ళు జరుగుతూ ఉన్నాయి. కానీ నెల రోజులకే అంత విసుగొచ్చేస్తుందా? నెల రోజులకే భర్తను చంపాలనే ఆలోచన వస్తుంది అమ్మాయిలకనంటే ముందుగానే పెళ్లి చేసే సమయానికే తల్లిదండ్రులు వద్దని చెప్పి వారించాలి. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను చంపేటువంటి తెగనింపు తీస్తున్నారంటే ఏంటి కారణం? వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేయడం ఒకటి. తల్లిదండ్రులు కూడా ఏంటంటే తమ ప్రెస్టీజ్, తమ ఫ్యామిలీ, తమ స్టేటస్, తమ క్యాస్ట్ ఇవన్నీ చూసుకొని అలాంటి వాళ్ళకి ఇవ్వాలి ఉంటారు. కానీ ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అంతకుముందే పెళ్లికి ఫిక్స్ కాకముందే ఇంకొకరిని లవ్ చేయడమో, ఎవరితోనో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడమో, వాళ్ళతో ప్రీమెరిటల్ రిలేషన్ కూడా మన సమాజంలో బాగా పెరిగిపోయాయి. ఒకప్పుడు పెళ్లికి ముందు సెక్స్ సంబంధాలు చాలా అరుదుగా ఉండేవి. కానీ ఇటీవల ఏంటంటే దట్ హెస్ బికమ్ ద నార్మ్ ఆఫ్ ది సొసైటీ లాగా తయారైపోతా ఉంది. కాబట్టి ఇవన్నీ ఏర్పడేప్పటికి వాళ్ళకి ఒక అటాచ్మెంట్, అంటే ఎమోషనల్ అటాచ్మెంటే కాకుండా ఫిజికల్ రిలేషన్స్ కూడా ముందుగానే తయారవుతున్నాయి. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి అటాచ్ అయిపోయేసి ఆ విధమైన వ్యామోహం నుంచి బయటపడలేక, తల్లిదండ్రుల ప్రెజర్ తట్టుకోలేక వాళ్ళు ఏదో పెళ్లి చేసుకుంటున్నారు, కానీ మనసులో మాత్రం వాళ్ళకి అయిష్టత. కానీ అందుకనే తల్లిదండ్రులు ఏం చేయాలంటే, ఒకవేళ వాళ్ళ పిల్లలు ఎవరైనా ఇష్టపడుతుందని తెలిస్తే, అంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారు అంటే తమ పిల్లలే బంగారు బిడ్డలు అనుకుంటారు. అంటే వాళ్ళలో ఉండే ప్లస్సే కనపడి తప్ప మైనస్ కనపడదు. ఏ తల్లిని కూడా తమ పిల్లలు బెస్ట్ అనుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా చూడండి, సోనం తండ్రి కూడా ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా దబాయించాడు, మా అమ్మాయి తప్పే లేదని చెప్పేసి. తర్వాత బయటపడింది. అంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నెగిటివ్ కనపడుతుంది, పిల్లల్లో పాజిటివ్ కనపడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉంటూ గమనిస్తూ, ఒకవేళ అంతగా తమకి ఇష్టం వచ్చిన అబ్బాయి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మంచి చెడు ఆలోచించి లోతుగా పరిశీలించి ఆ లవ్ మ్యారేజ్ ఒప్పుకునేటట్లనే చేయాలి. లేకపోతే వాళ్ళకి ఇష్టం లేకపోతే దాన్ని అలా వదిలేయాలి. అంతేగాని బలవంతంగా పెళ్లి చేయడం వల్ల ఏమవుతుంది, ఒక అబ్బాయి జీవితం పాడు చేశారు, అతన్ని చంపించేశారు, వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతుంది. ఈ అమ్మాయి కూడా తాను దొరకననుకుంది, ఆవిడ దొరికిపోయింది. అలాగే డిజిటల్ టెక్నాలజీ ఏదైతే ఉపయోగించి ముందుగానే ప్లాన్ చేసిందో ఆ డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఆమె బయట మళ్ళీ బుక్ అయిపోయింది. అంటే ఫస్ట్ వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది? గతంలో మనం చూస్తే కనుక నిజంగానే మనం హిస్టరీలో చూసినా, లేకుంటే మా తల్లిదండ్రులు చూసి నేను చూసినా కూడా కొన్ని సందర్భాల్లో ఏదైనా జరిగినా కూడా ఎస్ మన కుటుంబం, నా భర్త, నా అత్త మామ, లేకపోతే నా తల్లిదండ్రులు, నా పిల్లలు అటువంటి ఒక భావనలో ఉండేవారు. కానీ ఇక్కడ అటువంటి భావనలో ఉన్నారా? అసలు ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ రకంగా వారిని? ఇంతటి ధైర్యాన్ని, ఒక మనిషిని చెప్పడం అంటే చిన్న విషయం ఏం కాదు. అటువంటి విధంగా ఏం ధైర్యం నింపుతోంది వాళ్ళకి? అసలు ఈ రకమైన ఆలోచన వాళ్ళకి కలగడం గల ప్రధాన కారణాలు ఏమై ఉంటున్నాయి? ఒక విధంగా చెప్పాలంటే మన మీడియా, సినిమాలు, ముఖ్యంగా ఓటీటీ ఇవన్నీ కూడా కారణం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు సినిమాల కన్నా కొంత సెన్సార్ ఉంది, కానీ ఈ మధ్య విచ్చలవిడిగా వచ్చే ఓటీటీల్లో దానికి ఎంత సెక్స్ కానీ, వైలెన్స్ కానీ, క్రైమ్ కానీ, ప్రీమెరిటల్ సెక్స్ కానీ, మల్టిపుల్ సెక్స్ కానీ, చైల్డ్ అబ్యూస్ కానీ ఇవన్నీ చాలా విచ్చలవిడిగా చూస్తున్నాం. ఇవన్నీ కూడా పిల్లలు రాత్రిపూట వాళ్ళ బెడ్రూమ్ లో ఉంటారు, ఎవరు చూడరు. 10th class 8th class కూడా సెల్ ఫోన్ పెట్టుకొని ఇవన్నీ దానివల్ల ఏమవుతుంది, వాళ్ళల్లో
ముందుగానే హార్మోన్స్ యొక్క ప్రభావం ఎక్కువైపోయేసి అంటే ఇవన్నీ కూడా చేయొచ్చు, మనం కూడా తప్పు లేదనే ఒక రకమైన భావన వచ్చి ఆ విధంగా ప్రీమెరిటల్ రిలేషన్స్ ఏర్పాటు చేసుకోవడము, ప్రీమెరిటల్ సెక్స్ కు దిగడము, అబార్షన్స్ కావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వాటికి కూడా దానితో ఇంకేంటి డ్రగ్స్, ఆల్కహాల్ డ్రగ్స్ ఎక్కువైపోయాయి సమాజంలో. ఒకప్పుడు ఏదో ఆల్కహాల్ ఒకటి ఉండదు, ఇప్పుడు గంజాయి కానీ రకరకాల కొత్త డ్రగ్, ఎల్ఎస్టీ కానీ చాలా డ్రగ్స్ వచ్చాయి. ఈ డ్రగ్స్ కూడా ఇక్కడ ఈవెన్ 10th క్లాస్ డ్రగ్స్ అలవాటు పడుతున్నారు. కానీ దీనివల్ల ఏముందంటే వాళ్ళకి జడ్జిమెంట్ కోల్పోతారు, వాళ్ళ బ్రెయిన్ విచక్షణ. పిల్లల వరకు ఓకే కానీ ఒక మెచ్యూర్డ్ ఏజ్ వచ్చి అమ్మాయిలు ఈ రకంగా తయారైపోయి ఏకంగా చంపాలి అనేటువంటి ఒక ఆలోచనతో కూడా ఉన్నారు. నేను ఇక్కడ మళ్ళీ కోట్ చేస్తున్నాను. ఇక విషయం ఏంటంటే ప్రీవియస్ జనరేషన్స్ చూసినా, మా తల్లిదండ్రుల విషయానికి వచ్చే విషయం చూసినా, ఇప్పుడు మీ జనరేషన్ కంపేర్ చేసుకున్నా కూడా ఇక్కడ ఏముంటుందనంటే ఏ చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా నా తల్లి, నా తండ్రి, నా భర్త, నా పిల్లలు అనేటువంటి ఒక విషయం ఉండేది. ప్రాబ్లం వచ్చినా కూడా సర్దుకుపోయేవారు, లేకపోతే కొంత తెగించి మాట్లాడి సాల్వ్ చేసుకునేవారు. కానీ ఇక్కడ అలా లేదు, డైరెక్ట్గా చంపడానికి తెరలేపుతున్నారు. అంటే వాళ్ళని ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది? సరే ఓటీటీలు ఓకే, కానీ చంపేంతలా ధైర్యం వస్తోందని అంటే వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది? వాళ్ళు నిజంగా భయపడిపోయి చంపుతున్నారా, లేకపోతే తెగదీసి ఏదైతే అదేదని చంపుతున్నారా? నేను చెప్తాను. ఇప్పుడు మా పిల్లల మనస్తత్వంలో 2 రకాలు. ఒకటి బార్డర్ లైన్ పర్సనాలిటీ మనస్తత్వం అనేది ఒకటి, ఏఎస్పీడీ అని 2 రకాల మనస్తత్వాలు ఉన్నాయి సైకాలజీలో. ఏఎస్పీడీ అంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్. బార్డర్ లైన్ పర్సనాలిటీ అంటే వీళ్ళేంటి చిన్నప్పటి నుంచి మొండితనము, హఠము, పట్టుదల, ఆవేశము, ఇంపల్సివ్నెస్ అంటే క్షణికావేశము, అనుకున్నది వెంటనే చేయాలి, ఇష్టమైంది లేకపోతే వెంటనే పగలగొట్టడము, రిమోట్ పగలగొట్టడము, గ్లాసులు విసిరేయడము, ఇలాంటి చిన్నప్పుడే కొంతమంది గమనించి ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు పెద్ద అయిన తర్వాత అలాగే తయారవుతారు. మీరు అన్నారే మెచ్యూరిటీ, ఇదే మెచ్యూరిటీ కంటిన్యూ అవుతుంది. ఈ చైల్డ్హుడ్ లో అడల్సెంట్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఈ మొండితనము, ఆవేశము, క్షణికావేశము, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము, కోపం, ఇవన్నీ ఎక్కువ. అలాగే ఏఎస్పీడీ అనే పర్సనాలిటీ అంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ అనే పిల్లలు చిన్నప్పటి నుంచి డెవలప్ అవుతుంది. వాళ్ళు ఏంటి చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్పడము, చిన్న దొంగతనాలు చేయడము, ఇంట్లో డబ్బులు తీసుకెళ్లిపోవడము, స్కూల్ అని చెప్పేసి సినిమాకి వెళ్ళిపోవడము, బ్యాడ్ ఫ్రెండ్స్ తో తిరగడము, డ్రగ్స్ కి అలవాటు పడడము, ఇలాంటి మనస్తత్వము 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇలాంటి వాళ్ళు మీరు అన్నారు ఏజ్ అనేది రావచ్చు, బాడీ పెరుగుతుంది, కానీ మైండ్ మెచ్యూరిటీ అయినా కానీ వాళ్ళకి ఈ లక్షణాలు మాత్రం కంటిన్యూ అవుతాయి. ఏవైతే ఇక్కడ బీజం ఏర్పడతాయో 8th, 9th, 10th లో ఇదే లక్షణాలు 20 years వచ్చినా, 25, 30 వచ్చినా ఇంకా ఎక్కువ అవుతాయి. అందులో వీళ్ళకి గిల్ట్ అనేది ఉండదు. అంటే వాళ్ళు తప్పు చేసి మామూలు ఒక వ్యక్తి ఏదైనా పొరపాటు చేస్తే తర్వాత మళ్ళీ అదే నేను చేయకూడదు, దీనికి పనిష్మెంట్ ఉంటుందనో ఏదైనా జరుగుతుందనో భయం ఉంటుంది. వీళ్ళకు నో గిల్ట్ ఫీలింగ్. అంటే అదే ఇప్పుడు ఈ అమ్మాయి సోనం విషయంలో కూడా తను మర్డర్ చేసినా కానీ అరే ఏమవుతుంది తర్వాత పోలీసులు పట్టుకుంటారే, రోజు పేపర్లో చూస్తున్నాం, మీడియాలో చూస్తున్నాం, ఎప్పుడైనా దొరికిపోతామని అంటే ఆ భయం ఉండదు, ఆ గిల్ట్ అనేది ఉండదు. చేసినా కానీ ఆ పాపం మనం చేసాం తప్పు అనేది ఉండదు, అపరాధ భావన అనేది అసలు ఉండదు. ఎవరికి ఉండదు? అందరికీ కాదండి. ఇప్పుడు 100 మందిని తీసుకుంటే అందరూ సోనం లాగా ఉండరు. 100 మంది అమ్మాయిలు తీసుకుంటే ఒక 2-3 ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఆ 2-3లో ఇలాంటి ఈ ఏఎస్పీడీ అనే మనస్తత్వం కానీ, ఈ బార్డర్ లైన్ పర్సనాలిటీ కానీ ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇలా చేస్తారు. మనము ఎంతమందిని చూడలే, అందరూ సోనం లాగా ఉన్నారు. ఆ సమాజంలో చాలా మంది మంచి అమ్మాయిలు ఉన్నారు, చాలా మంది మంచి అబ్బాయిలు ఉన్నారు, చాలా మంది మంచి జంటలు ఉన్నారు. ఇక్కడ ఇలాంటి వాళ్ళు అందుకే వీళ్ళు మనం ఫోకస్ లేక వస్తున్నారు.